వెల్కమ్ బ్యాక్. ఈ సెషన్లో ఆన్సర్ డైరెక్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మన చేతుల్లో ఉంది, తర్వాత ఆన్సర్ బుక్ కూడా మన చేతుల్లో ఉంది. ఆన్సర్ చేయడానికి ముందు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. 15 minutes ముందు మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారని చెప్పాను. క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ని మనం బాగా చదువుకోవాలి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024-25 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మ్యాక్సిమం మార్క్స్ 100. టైం 3 hours 15 minutes. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మీరు అక్కడ ప్రత్యేకించి పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు చదవక్కర్లేకుండా ఇక్కడే మనం ముందుగా చూద్దాం. ద క్వశ్చన్ పేపర్ హ్యాస్ 37 questions in 3 sections A, B and C. 3 sections ఉంటాయి, 37 questions ఉంటాయి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆన్ సపరేట్ ఆన్సర్ బుక్ సప్లైడ్ టు యూ. మీరు 1 నుంచి 37 వరకు ఉండే క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మొత్తం అన్నీ కూడా మీకు ఆన్సర్ బుక్ ఇచ్చారు. ఇప్పటికే మీరు తెలుగు హిందీ పరీక్షలు రాశారు కాబట్టి మీకు ఆన్సర్ బుక్తో పరిచయం ఉంది. అక్కడే రాయాలి. మీ క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా ఖాళీ ఉంటే క్వశ్చన్ పేపర్ మీద మీరు ఏం రాయకూడదు గుర్తుపెట్టుకోవాలి. మీ రిజిస్టర్డ్ నంబరు మినహా, మీ హాల్ టికెట్ నెంబర్ మినహా మీరు క్వశ్చన్ పేపర్ మీద మీరు ఎలాంటి రాతలు రాయకూడదు. కాబట్టి మీరు అన్ని ఆన్సర్లు మీ ఆన్సర్ బుక్లోనే రాయాలి. 1 నుంచి 37 వరకు మినహా మీ క్వశ్చన్ పేపర్ మీద మీరు ఏం రాయకూడదు గుర్తుపెట్టుకోవాలి. 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ 3 hours ఫర్ రైటింగ్ ది ఆన్సర్స్. మొదటి 15 నిమిషాలు మీరు క్వశ్చన్ పేపర్ బాగా చదువుకోవడానికి, తర్వాత 3 గంటలు మీరు రాయడానికి. 3 గంటల టైం ఉంది కాబట్టి సెక్షన్ ఏ 1 hour, సెక్షన్ బి 1 hour, సెక్షన్ సి 1 hour పెట్టుకోండి. సెక్షన్ ఏ 1 hour రాశాక మీకు టైం మిగిలిపోయింది అనుకోండి, మళ్ళీ సెక్షన్ బి అక్కడ కూడా టైం మిగిలింది అనుకోండి, సెక్షన్ 3 చూసుకోండి. అవి కూడా అయిపోయాక ఇంకా టైం ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోవడానికి ఉపయోగం. మీరు బ్రాడ్గా డివిజన్ చేసుకున్నప్పుడు ఏ మనం 1 hour అయ్యేసరికి ఏ కంప్లీట్ అయ్యిందా అవ్వలేదా, అవ్వకపోతే దాన్ని ఆపేసి బికి వెళ్ళాలి. మళ్ళీ 1 hour అయ్యేసరికి బి కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి మీకు ఒక ½ an hour 45 minutesకి మించి ఏ సెక్షన్కి టైం ఎక్కువ పట్టదు. కాబట్టి మీరు నీట్గా అందంగా కంగారు లేకుండా జాగ్రత్తగా రాయండి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎట్ 1 place ఇన్ యువర్ ఆన్సర్ బుక్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 నుంచి 17 వరకు ఉండే క్వశ్చన్స్ సెక్షన్ ఏ, అవి ఒకే చోట రాస్తాము, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ సెక్షన్ బిలో 18 నుంచి 34 వరకు ఉండే క్వశ్చన్స్ 18, 19, 20, 21, 22 ఈ ఆర్డర్లోనే ఒకే చోట రాయాలి. సెక్షన్ బి అని ఒక చోట రాసిన తర్వాత మీరు సెక్షన్ బి కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ వేరే క్వశ్చన్స్ ఏం రాయకూడదు, అన్నీ ఒక చోటే రాయాలి. అదే ఆర్డర్లో కూడా రాయమన్నారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు క్వశ్చన్ పేపర్ చదివే ముందు కూడా ఒకసారి చదివితే మీకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు 1 to 5 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి. పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్ చదువుకుంటారు. ఈ పారాగ్రాఫ్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్. చూడండి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 to 5 క్వశ్చన్స్. How were the people of Kurg described? Why were the people of Kurg descendants from Greek or Arabic nature? ఈ 2 WH క్వశ్చన్స్. 3, 4, 5. 3, 4, 5 ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఏబిసి ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. మీరు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు సెక్షన్ ఏ అని రాసుకోండి. సెక్షన్ ఏ అని రాసుకొని 1 ఆన్సర్ రాస్తారు, 2 ఆన్సర్ రాస్తారు. నెక్స్ట్ 3కి వెళ్ళాక అక్కడ మీకు మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఏబిఆర్సి. మీరు సి అయితే సి, బి అయితే బి అని రాయండి. ఒకవేళ సి రాసాక అది తప్పని మీకు తోస్తే అలా కొట్టేసి బిగా రాయాలి, కానీ దాన్నే మళ్ళీ బిగా దిద్దడం అవి చేయకూడదు. అలాగే 4 రాసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డి అనిపించింది, తర్వాత దాన్ని ఎవరో మీకు మీరే దాన్ని ఏ అని అనుకున్నారు. ఏ అని అనుకున్నప్పుడు దీన్ని ఇలా మార్చుకోండి, దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఇక్కడ పక్కన ఏ రాయాలన్నమాట. నీట్గా క్లియర్గా ఉండాలి. అలాగే 5కి ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి అనిపిస్తే సి రాయండి. ఒకవేళ దాన్ని మార్చకుండా ఉండేలా చూసుకోండి. మార్చాల్సి వస్తే కనుక దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటో రాసుకోండి. అంతేగాని దాని మీదే మళ్ళీ ఓవర్ రైటింగ్ చేస్తే కనుక
మీకు మార్క్స్ అవార్డు చేయబడవు, 2 మార్కులు పోతాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 1 to 5 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాం, 10 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 to 10. The way a crow shook down on me, the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of a day I had ruled ఉంది అక్కడ రూడ్. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి డస్ట్ ఆఫ్ స్నో పోయం నుంచి తీసుకున్నారు. చూడండి మళ్ళీ 6, 7 క్వశ్చన్స్, WH క్వశ్చన్స్, 8, 9, 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వీటికి 1 to 5 అయిపోయిన తర్వాత సాధ్యమైనంత వరకు మీరు ఫస్ట్ పేజీలో 1 to 5 సరిపోతే రాసుకోండి, లేదంటే 6 to 10 కూడా అక్కడే చోటు సరిపోతే కనుక అక్కడ మీరు రాసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ అదే ఆర్డర్లో ఇక్కడ కూడా అనకపోయినా కూడా అదే ఆర్డర్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 6 రాస్తున్నాం. సెక్షన్ ఏలోనే కాబట్టి మళ్ళీ సెక్షన్ రాయాల్సిన పర్లేదు. 6, 7, 8, 9, 10 వీటికి ఈ 6కే ఆన్సరు పోయం నుంచి చూసి కరెక్ట్ ఆన్సర్ రాసుకుంటాం, 7కి రాసుకుంటాం. 8, 9, 10 వీటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి బి అయితే బి, ఎప్పుడు స్మాల్ బి రాయకండి. స్మాల్ బి రాస్తే కనుక పొరపాటున కొంతమంది బికి బదులు డి రాస్తూ ఉంటారు, ఇబ్బంది ఉంది కాబట్టి స్మాల్ బి రాయకండి, క్యాపిటల్ బినే రాయండి. అలాగే ఏ రాసేటప్పుడు మీరు ఇలా రాశారనుకోండి అది డిగా కనిపించవచ్చు, కాబట్టి ఏ క్యాపిటల్ ఏ రాయండి, డి రాసేటప్పుడు క్యాపిటల్ డినే రాయాలి. సో 6 to 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ 11 to 15 క్వశ్చన్స్ అన్నీ కూడా ఇది సప్లిమెంటరీ రీడర్ నుంచి ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ లెసన్ నుంచి ఇచ్చారు. 11 to 15 క్వశ్చన్స్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి 11 to 15 మనం ఆన్సర్ చేసేటప్పుడు 11, 12, 13, 14, 15, 16 అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి వీటికి సింపుల్గా ఆన్సర్లు సి అయితే సి, ఏదైతే అది బి, డి, ఏ. ఒకవేళ డి 3 చాయిస్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఏబిసి 3 ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నారు, ఆప్షన్స్ ఇస్తున్నారు కాబట్టి డి ఉండకపోవచ్చు. అలాగే బి, సి ఇంతే రాయాలి. మీరు స్టేట్మెంట్, దానికి సంబంధించిన స్టేట్మెంట్ లేదా ఆన్సరు మీరు రాయాలంటే రాయొచ్చు, కానీ అవసరం లేదు. మీరు ఆ లెటర్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. మీరు మళ్ళీ ఆన్సర్ రాస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రాయాల్సినటువంటి పని లేదు. మీరు ఫైనల్గా చెక్ చేసుకునేటప్పుడు కావాలంటే మీరు కరెక్ట్ రాసానా లేదో చూసుకోండి, అంతే తప్ప మీరు దానికి సంబంధించిన ఆన్సర్ అక్కడ రాయడానికి ప్రయత్నం చేయకండి. దానికి సంబంధించిన లెటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 16 స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్, పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్. మనకి ఇక్కడ 16లో క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 1, 2 WH క్వశ్చన్స్, 2, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1, 2 మల్టిపుల్ చాయిస్, 1, 2 WH క్వశ్చన్స్, 2, 3 మల్టిపుల్ 3, 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 5 ఏమో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి వీటికి ఆన్సర్లు మనం ఎలా రాస్తామో చూడండి. 16లో 16, 17, 18 ఉండవు. 16లో 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి, ఇలా రాసుకోవచ్చు. 1కే ఆన్సర్ వాట్ డస్ దిస్ పై చార్ట్ షో, వాట్ డస్ ది డయాగ్రామ్ షో, ఇదే ఉంటుంది మ్యాక్సిమం. 1లో కానీ 2లో కానీ చూసుకొని అది ఎక్కడుందో అక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ క్లియర్గా పైనే ఉంటుంది కాబట్టి అది రాస్తాం. 1, 2 రాసిన తర్వాత 3 ఏ కానీ బి కానీ సి కానీ ఇలా రాస్తాం, అయిపోయింది. 5 మార్క్స్ వస్తాయి మనకి. ఇక్కడ 5 స్టేట్మెంట్ చూసుకోవాలి. 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్టో మనం పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి కరెక్ట్ స్టేట్మెంట్ నోట్ చేసుకుంటాం, అయిపోయింది. నెక్స్ట్ 17లో మనం ముందే చెప్పుకున్నాం, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ.
Ramnath Kovind was born on 1st October in the year 1995. He was born and brought up in Kanpur, Uttar Pradesh. He practiced in Delhi High Court for a long 16 years as a professional lawyer before he walked into the world of Indian politics in the year 1994. He was elected as an MP of Rajya Sabha in 1994 and also again in 2002. In 2015, he became the governor of Bihar. Ramnath Kovind was picked as the NDA candidate for the position of the 14th President of India on June 19, 2017. On July 20th, 2017, he was declared the 14th President of India. ఇది ఒక ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్కి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ నుంచి 5 స్టేట్మెంట్స్ చాలా ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందుకే నేను దీన్ని బాగా మీకు డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, 5 స్టేట్మెంట్స్ ఏమున్నాయి. హీ బికేమ్ ఎన్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇది ఫస్ట్ది కాదు. హీ బికేమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా కాదు. హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్, ఇది కూడా కాదు. హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ యూపీ, హీ వర్క్డ్ యాజ్ ఎ లాయర్ ఇన్ హైకోర్ట్. ఇక్కడ మనం చూసినట్టయితే హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ యూపీ అంటే డి అనేది ముందు వస్తుంది. చూడండి, హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాన్పూర్, ఉత్తరప్రదేశ్, డి మొదటి వస్తుంది. తర్వాత హీ వర్క్డ్ యాజ్ ఎ లాయర్ ఇన్ హైకోర్ట్, అది ప్రొఫెషనల్ లాయర్ అనేది ఉంది కాబట్టి డి తర్వాత ఈ వస్తుంది. తర్వాత హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్, అది నెక్స్ట్ వస్తుంది. అంటే డిఈసి. హీ బికేమ్ ఎన్డీఏ క్యాండిడేట్, హీ బికేమ్ ద 14th ప్రెసిడెంట్, ఏబి. డిఈసిఏబి. ఇప్పుడు చూడండి దీనికి ఆన్సర్ ఎలా రాయాలో మనం క్వశ్చన్ నెంబర్ 17 రాస్తున్నాం. 17 రాసేటప్పుడు మనం ఇలా ఒక టేబుల్ వేసుకొని 1 2 3 4 5 పట్టుబడి మనకి ఏమొచ్చింది, డి వచ్చింది. ఇక్కడ డి రాయండి, తర్వాత ఈ, తర్వాత సి, ఏ, బి, అయిపోయింది. 5 మార్క్స్ వస్తుంది. అంత ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూడండి, మీరు అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టడం ద్వారా మీరు 5 మార్క్స్కి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ ఏ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సెక్షన్ బిలోకి వెళ్తాం. సెక్షన్ బిలో కూడా అదే పద్ధతుల్లో జాగ్రత్తగా మనం రాసుకుంటాం. రోహిణి గాట్ అండ్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. హర్ ఎయిమ్ ఈస్ టు బికమ్ అ బిజినెస్ ఉమెన్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూజ్, అది చూసుకోవాలి మనం. హూజ్తో ఈ రెండింటిని కంబైన్ చేయాలి. సో మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు, అన్ని ఆన్సర్లు చెప్పుకోవడానికి మనకు అంత టైం లేదు, కానీ అక్కడక్కడ ఒకటి చెప్తాను. రోహిణి, ఇక్కడ హూజ్ అనేటటువంటిది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరికి చెందింది, రోహిణికి సంబంధించింది. కాబట్టి రోహిణి హూజ్ ఎయిమ్ ఈస్ టు బికమ్ అ బిజినెస్ ఉమెన్. ఇక్కడ హర్ అనేది ప్రొనౌన్, రోహిణికి సంబంధించిన ప్రొనౌన్, అది రిలేటివ్ ప్రొనౌన్. సో హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించాం కాబట్టి సెకండ్ సెంటెన్స్లో ఉండే ప్రొనౌన్ మనం డిలీట్ చేస్తాం, ఒమిట్ చేస్తాం. సో రోహిణి హూజ్ ఎయిమ్ ఈస్ టు బికమ్ అ బిజినెస్ ఉమెన్ గాట్ అన్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ. 2 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. వీరా హ్యాస్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ ఫర్ ద షో. సబ్జెక్ట్ వీరా, వర్బ్ హ్యాస్ రిజిస్టర్డ్, ఆబ్జెక్ట్ రిజిస్టర్డ్ వాట్, హిజ్ నేమ్, ఆబ్జెక్ట్. సో హిజ్ నేమ్ హ్యాస్ బీన్, బీ ఫామ్, హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ ద షో బై వీరా, లేకపోతే రిజిస్టర్డ్ బై వీరా ఫర్ ద షో. 2 మార్కులు. Change the following into reported speech. The little girl asked the conductor, "Why do you ask me so many questions?" So the little girl inquired the conductor, asked the conductor, questioned the conductor. ఏదైనా మనం రిపోర్టింగ్ వెర్బ్ తీసుకోవచ్చు. సో వై హీ ఆస్క్డ్, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వై హీ ఆస్క్డ్ సో మెనీ, ఆస్క్డ్ హర్ సో మెనీ క్వశ్చన్స్. ఇలా మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే 1-2 సార్లు అక్కడ కూడా మనం 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ద వరల్డ్ లుక్స్ టు ఫర్ ఆన్ ఉన్నాయి, కరెక్ట్ తీసుకొని మనం ఇక్కడి నుంచి మనం ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18 రాస్తున్నారు. 18 రాసేటప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి డైరెక్ట్ ఆన్సర్ రాస్తారు. అలాగే 19కి ఆన్సర్ రాస్తారు, 20కి ఆన్సర్ రాస్తారు. ఇప్పుడు 21లో మనకి 21లో చూడండి 1 2 ఉన్నాయి, వరుసగా 1 2 ఉన్నాయి. ఆ 1 2 మనం
ఒకదాని కింద ఒకటి రాసుకొని 21 రాసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇక్కడ 2 రాసుకొని ఇక్కడ దీని ఆన్సర్ ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అనుకోండి ఫర్ రాయండి, లేకపోతే 2 అనుకోండి 2 రాయండి. అలాగే రెండో దానికి ఇక్కడ ఎట్ అనుకోండి, నేను ఆ క్వశ్చన్స్ని బట్టి రాయట్లేదు, ఏదైతే ఆ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మొత్తం సెంటెన్స్ మళ్ళీ రీరైట్ చేయాల్సినటువంటి పని లేదు. ఇలా 21, 22, 23 మొత్తం అన్నీ మనం అలాగే రాస్తాం. 21 the world looks for a change in the environment. ఫర్ రాస్తాం. నెల్సన్ మండేలా వాజ్ besieged by a group of officers. ఇక్కడ బై మాత్రం రాస్తే సరిపోతుంది. 22 edit the following passage. అండ్ ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మీ, ఇక్కడ మీ అనే వర్డ్ అండర్లైన్ చేశారు, అంటే అది తప్పు ఉందన్నమాట. తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఎన్ని ఉన్నాయి మనకి? 4, ఏబిసిడి. ఇప్పుడు మనం 22 క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. 22 ఉంది. ఏ మనం ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చినా కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ రాసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఏబిసిడి దానికి సంబంధించినటువంటి వర్డ్ అక్కడ రాస్తే సరిపోతుంది. ఆ పాసేజ్ అంతా మళ్ళీ మనం రీరైట్ చేయాల్సిన పని లేదు, టైం వేస్ట్, అనవసరం. ఎగ్జామినర్కి క్లియర్గా ఉండదు, ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మనం 22 అని రాసి ఏబిసి 4 డాష్లు అక్కడ ఏమైతే ఇచ్చారో క్వశ్చన్ పేపర్ చివర వాటి ఆన్సర్లు ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 23లో 2 ఉన్నాయి మళ్ళీ. 1, 2 వుడ్ యూ లైక్ టు ఫిల్ డాష్ అప్లికేషన్, ఇట్ ఈస్ డాష్ వండర్ఫుల్ సీన్ టు వాచ్. వాటికి సంబంధించిన ఆన్సర్స్ 23 రాసి 1 దగ్గర ఏం రాయాలి, 2 దగ్గర ఏం రాయాలి, దాని ఆన్సర్ వుడ్ యూ లైక్ టు ఫిల్ యాన్ అప్లికేషన్. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఏంటో ఇద్దరికి తెలియదు, మాట్లాడే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒకవేళ తెలిస్తే దానికి సంబంధించి ఏమైనా ఉంటే ది అప్లికేషన్ అంటారు. ఇక్కడ తెలియదు కాబట్టి ఈ సెంటెన్స్ బట్టి యాన్ అప్లికేషన్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సీన్, ఇక్కడ మనం రాయాల్సింది 1 దగ్గర యాన్ అప్లికేషన్, 2 దగ్గర అ వండర్ఫుల్. 2 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్. అలాగే 24 కూడా 1, 2. ఇక్కడ వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ రైడ్ అ బైసికిల్. వెన్ ఐ వాజ్ యంగ్ అనే టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి ఐ వుడ్ రైడ్. ఇక్కడ అలాంటి టైం ఫ్రేమ్ లేదు కాబట్టి డ్యూరింగ్ సమ్మర్ మీన్స్ ఎనీ సమ్మర్, కాబట్టి ఐ యూజ్ ఇట్ టు స్పెండ్ మై మనీ అని రాస్తాం. 1, 2 రాసి ఈ సెంటెన్సెస్ రాయాల్సిన పని లేదు, ఆన్సర్స్ డైరెక్ట్గా రాసుకుంటాం. నౌన్ మోడిఫైయర్స్. ఐ విజిటెడ్ ద టెంపుల్ నౌన్. ఇక్కడ ఓల్డ్, గ్రేట్ హిస్టరీ ఈ 2 మోడిఫైయర్స్గా తీసుకొని సెంటెన్స్ రాస్తాం. అలాగే క్యాట్ నౌను, బ్లూ ఐస్, బ్రౌన్ స్ట్రైప్స్ వీటిని మోడిఫైయర్స్గా తీసుకొని సెంటెన్స్ రీరైట్ చేస్తాం. మళ్ళీ ఈ సెంటెన్సెస్ రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసుకుంటాం. సూటబుల్ అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ అ టెక్నీషియన్ ఇమీడియట్లీ. మనం యూ షుడ్ కానీ యూ హ్యాడ్ బెటర్తో కానీ స్టార్ట్ చేసి సెంటెన్స్ క్లియర్గా మనం రాసుకుంటాం. 27లో ఏబిసిడి ఉన్నాయి. మీరు 27కి 27 ఆన్సర్ చేసినప్పుడు మళ్ళీ ఏబిసిడి రాసుకొని వీటికి సంబంధించిన ఆన్సర్స్ అక్కడ రాసుకుంటే సరిపోతుంది. మనం పారాగ్రాఫ్ కానీ లేదా ఇచ్చిన ఆప్షన్స్తో కానీ మనకి రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మనం రాసుకుంటాం. 27 తర్వాత 28 కూడా సేమ్ ఏబిసిడి ఉన్నాయి, వాటిలో రైట్ ఆన్సర్ రాసుకుంటాం. 29 ఏబి ఉన్నాయి, ఏబికి 2 మార్క్స్, అక్కడ ఏబి రాసి ఆన్సర్ రాసుకుంటాం. 30 ద స్టేట్మెంట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్ మనకు తెలుసు. అలాగే ప్రొక్యూర్మెంట్. మనం 30కి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30 మనం లాజికల్ అక్కడ ఉంది, మనం తీసుకొచ్చింది ఇల్లాజికల్ కాబట్టి రాసాం. మీరు ఇల్లాజికల్ రాసి ఇంతవరకు అండర్లైన్ చేసుకోండి, అంటే మీరు రాసిన పార్ట్ ఇది అని తెలుస్తుంది. 31A. అలాగే బిలో ప్రొక్యూర్మెంట్, ఇదంతా అక్కడ ఉంది. మీరు కొత్తగా తీసుకొచ్చింది MENT ప్రొక్యూర్మెంట్, అది అండర్లైన్ చేస్తే
ఎగ్జామినర్కి వెంటనే క్లియర్గా మీరు కొత్తగా ఏం రాశారనేది తెలుస్తుంది. చాలా ఈజీగా తొందరగా ఆయన వాల్యుయేషన్ పూర్తవుతుంది. మీ మీద కూడా మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. మీకు ఎక్కడ క్రియేటివ్ రైటింగ్లో మీకు ఆ బెనిఫిట్ కనిపిస్తుంది, ఆ ఇంప్రెషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. 31 ఓవర్వెల్మింగ్, టార్చర్, ఫ్యాసినేట్, క్యాలిక్యులేటెడ్. ఇందులో ఓవర్వెల్మింగ్ అనేది తప్పుగా ఉంది. మీరు 31 రాసి దీని యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ OVERWHELMING, డబుల్ ఎం ఉంది, MING అది రాస్తారు. అలాగే 2 రాసి షఫుల్, మెజరబుల్, అఫీషియల్, అడ్మైరేషన్. అఫీషియల్ స్పెల్లింగ్ తప్పు ఉంది, OFFICIAL. వీలైతే మీరు అక్కడ సి దగ్గర అండర్లైన్ చేయండి, ఇక్కడ ఎం దగ్గర అండర్లైన్ చేయండి. చేస్తే ఎగ్జామినర్కి క్లియర్గా కనబడుతుంది. మీరు అంతే రాయాలి, 4 రాయాల్సిన పని లేదు. 1లో ఓవర్వెల్మింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారు, 2లో అఫీషియల్ కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారు. డిక్షనరీ ఎంట్రీ చూడండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, హాస్టైల్ అడ్జెక్టివ్ క్లియర్గా ఇచ్చారు పూర్తి పేరుతో. పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే అడ్జెక్టివ్ అని రాస్తారు. 1 రాసి అడ్జెక్టివ్ అని రాయండి, ఇంకా మీరు ఏం రాయాల్సిన పని లేదు. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్, అడ్జెక్టివ్ ఫామ్ ఇచ్చారు కాబట్టి నౌన్ ఫామ్ ఇక్కడ కింద ఉంది, నౌన్ బ్రాకెట్లో హాస్టిలిటీ. చూసి 2 మార్కులు మనం చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. అవే రాయాలి, ఇంకేం రాయక్కర్లా. 32 1 2 అని వేసి అడ్జెక్టివ్ హాస్టిలిటీ అని రాసుకుంటారు. అలాగే 33 1 ఫ్రేజల్ వర్బ్ కమ్ అక్రాస్. 1 రాస్తారు, కమ్ అక్రాస్ అని సెంటెన్స్లో రాస్తారు. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కీప్ గోయింగ్, 2 రాస్తారు, కీప్ గోయింగ్ సెంటెన్స్లో రాస్తారు. 34 ప్లంజ్ ఇన్, ఫ్లై హై, కామ్ డౌన్, హ్యాండ్ ఇన్ 4 ఇచ్చారు. పార్ట్ బిలో కూడా 4 ABCD ఉన్నాయి. సో మీరు ఇప్పుడు 34 ఆన్సర్ ఎలా రాస్తారు? ప్లంజ్ ఇన్ మీన్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ బి. అలాగే ఫ్లై హై, ఫ్లై హై, బీ సక్సెస్ఫుల్, కామ్ డౌన్, మేక్ ఆర్ రిమైన్ క్వైట్, హ్యాండ్ ఇన్, సబ్మిట్ అన్ అసైన్మెంట్ టు అన్ అథారిటీ. ఇప్పుడు మనకి ఆన్సర్ చూస్తే ప్లంజ్ ఇన్, బి, ఫ్లై హై, బీ సక్సెస్ఫుల్, కామ్ డౌన్, మేక్ ఆర్ రిమైన్ క్వైట్ అంటే BCDA. 34 ఆన్సర్ ఎలా చేయాలి మనం? సింపుల్గా మీ ఆన్సర్ BCDA క్యాపిటల్ లెటర్సే రాయాలి. వచ్చే నెంబర్లు ఏమున్నాయి? 1 2 3 4. ఇది మనం వొకాబులరీ అంటే సెక్షన్ బి ఆన్సర్ చేసే విధానం. ఇక సెక్షన్ సి ఆన్సర్ చేసే విధానం మీకు బాగా తెలుసు, మీరు బాగా ప్రాక్టీస్ చేశారు, మీ సార్స్ మీ చేత రాయించుంటారు. అవన్నీ ఇక్కడ మనం రాయడం కూడా సాధ్యం కాదు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. యూ విల్ గెట్ 100% స్కోర్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వివిడ్లీ, ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్. తప్పనిసరిగా మీరు ఇది ఫాలో అయినట్టయితే మీకు 100కి 100 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎలాంటి భయం లేకుండా తెలుగు, హిందీ పరీక్షలు ఎలా రాశారు అదే కాన్ఫిడెన్స్తో ఇంగ్లీష్ పరీక్ష కూడా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.